యావత్ తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలలో మేము పాలు పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో వచ్చిన వెంబడే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, తదితర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినాము. అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అందరూ రైతులకు కూడా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నకమన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖు లోపు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఈరోజు తెలియజేయబోతా ఉన్నాం. ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము, కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది కూడా విడతల వారీగా కాకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని చేయబోతా ఉన్నాం. త్వరలోనే దానికి సంబంధించిన జీవో కూడా ఆల్రెడీ కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి మనము నిన్ననే పత్రికలలో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ సామాన్య కార్యకర్తను అడిగినా, కొంచెం పొలిటికల్గా అంటే రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరిని అడిగినా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అనేటివి శాసనాలు అవుతాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. క్యాబినెట్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ సమావేశాలలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అవి శాసనాలుగా, జీవోలుగా బయటికి వస్తాయన్న విషయము జగమెరిగిన సత్యము, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కళ్ళు లేని కబోదులు ప్రజలు వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తప్పుడు మార్గాలలో ఈ రాష్ట్రాన్ని పాలించి తప్పుడు మార్గాలలో అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డ నాయకులు, ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన మన పక్కనే ఉన్న నిరంజన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, ఏదో పేపర్లన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి, ఎక్కడుంది రుణమాఫీ అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కళ్ళు లేని కబోదులకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు. ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాము, 31,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన అన్ని విధాలు కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అన్ని సమకూర్చుకోవడం కూడా జరిగింది. కాబట్టే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని వాళ్ళు చేసి 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,000 కోట్లు మాత్రమే. అది కూడా విడతల వారీగా, అప్పుడు 20, ఇప్పుడు 10, అప్పుడు 30,000 వేసి ఆ వేసిన పైసలు కూడా వాళ్ళు మిత్తిల కంటే ఇచ్చిన అప్పులకి మిత్తిలు కట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పారదర్శకంగా జరగలేదు, రైతులకు ఎలాంటి ఉపయోగపడలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, నిన్నటి నుంచి రైతులందరూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులకు మంచి నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 72,000 కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. సో ఈరోజు రైతుల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ రోజు 6 గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు చెప్పిన విధంగానే ఈరోజు మేము అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు
తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకా రుణమాఫీ గురించి కూడా నిన్న మాట్లాడిన మాటలు, నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. పందికొక్కులాక ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని అడ్డగోలికి అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు కూడా ఈరోజు మా ప్రభుత్వాన్ని పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పిర్రు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఏదేదో తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రైతులకు అందరికీ కూడా మీరు పూర్తి భరోసాతో ఉండండి. మన ముఖ్యమంత్రి గారు, మన పాలమూరు ముద్దుబిడ్డ, రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తారీఖులోపు ఏకకాలంలో చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పాలమూరు రైతుల తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. త్వరలోనే మీకు జీవో రాబోతా ఉంది. రైతుల రుణాలు మొత్తం కూడా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏకకాలంలో మాఫీ చేయబోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించండి. పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉండడానికి మేమందరం కూడా కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు సంక్షేమ అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట నిలబెట్టే ఒక నమ్మకం కలిగిన పార్టీగా ఈరోజు పేరుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ విధానమే రైతు పక్షపాతి విధానం. ఆ రోజు నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు గ్రీన్ రెవల్యూషన్స్, సాగునీటి సమస్యల పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టులు అంటేనే ఒక దేవాలయాలుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకున్నా రైతుల పక్షాన పోరాడి రైతులకు పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గుర్తింపు ఉంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వము రైతులకు సంబంధించి నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ బ్లాక్ లాస్కు చాలామంది రైతులందరూ కూడా ఏకమై దాదాపు 3 ఏళ్ళు పోరాటం చేస్తే ఈ ప్రభుత్వానికి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ రోజు యావత్ దేశ ప్రజానికానికి, రైతాంగానికి జాగరణ చేసి ఆ చట్టాలు వాపదిస్తే విధంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈరోజు రుణమాఫీ అనేది ఒక పెద్ద సాహసమైన నిర్ణయం సీఎం గారిది. ఈరోజున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి దివాలా తీసి అప్పులపాలు చేసి ఈ రాష్ట్రాన్ని అయోమయంలో ముంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ గాడిని తీసుకొచ్చి ఆయన మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలవాలని చెప్పి ఈరోజు రైతులకు 2 లక్షల రుణాలంటే దాదాపు 31,000 కోట్ల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు మాఫ్ చేసే కార్యక్రమం తీసుకున్నారు. నేను అనుకుంటున్నా బహుశా యావత్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ జరగలేదు. అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది. నిన్న మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ తాలూకాలు కూడా వాళ్ళకి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో డిపాజిట్ రాలేదు. వాళ్ళకు డిపాజిట్ రాని పార్టీ గతంలో అసెంబ్లీలో వాళ్ళకి ఇంటికి పంపించారు, మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇంటికి పంపించారు. అయినా కూడా సిగ్గు లేకుండా ఏదో వాళ్ళ ఉనికి కొరకు ఈరోజు చేస్తున్నారు. వాళ్ళు ఉన్న కార్యకర్తల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది, ప్రశంసిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి గారి జిల్లాలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చేసిన కార్యక్రమాలు, ఈరోజు సాగునీరు శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న కార్యక్రమాలు, గతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ను పూర్తి చేసి దాంతోపాటు ఈరోజు కొత్తగా మక్తల్ కొడంగల్ సంబంధించిన ప్రాజెక్టు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఓర్వలేక వాళ్ళు ఈరోజు వాళ్ళు ఉనికి పోడుకురు కాబట్టి ఏదో మాట్లాడే విధానం చేస్తున్నారు. కాబట్టి నేను మిత్రులారా మీతో ఈ ప్రజానికి చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఉంది, ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ ఉంది, సంక్షేమాన్ని నమ్మే పార్టీ ఉంది, అభివృద్ధి నమ్మే పార్టీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో వేరే పార్టీ కాదు.
ఇచ్చిన మాట నిలబెట్టే గుణము కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎల్ ఉందని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు మేమందరం కూడా జిల్లా ప్రజల తరఫున, ప్రధాన రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటూ తప్పక మీరు చూపించిన దారిలో తప్పకుండా ప్రజలు నడుస్తారని చెప్పి ఆశీస్సులు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.